అందరికీ నమస్కారం. కొత్తగా మా ఛానల్ చూస్తున్నారు, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే షేర్ చేయండి. వీడియో ఇంకా 10 మందికి అయితే తెలుస్తుంది. అలాగే నోటిఫికేషన్ బెల్ ఐకాన్ క్లిక్ చేసి మా ఛానల్ నుంచి అన్ని వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. ఈరోజు వచ్చేసి సెకండ్ ట్రాక్ కూడా తీసేసి అది ఐరన్ గ్రిడ్డర్ మీద ట్రాక్ ఏర్పాటు చేశారు కదా, అయితే లిఫ్ట్ చేసేసి పెట్టేస్తున్నారు. మీరు కూడా చూడొచ్చు. నిన్న వచ్చేసి మొత్తం ట్రాక్ కట్ చేసి అది ఐరన్ గ్రిడ్డర్ అయితే ఒకటి పెట్టేశారండి. ఈ రోజు కూడా ఇంకోటి ట్రాక్ కట్ చేసేసి ఇది ఐరన్ గ్రిడ్డర్ అయితే పెట్టేస్తున్నారు. మీరు కూడా చూడొచ్చు. ఇంకా ఇది అయితే టెంపరీ అండి, పర్మనెంట్ అయితే కాదు. మరి అంతా అయిపోయిన తర్వాత అది యూట్రఫ్ బాక్సెస్ ఉన్నాయి కదా, అవన్నీ దీని కింద త్రో చేసిన తర్వాత మళ్ళీ ట్రాక్ వేరే ముందు ఎట్లుందో అట్లా మొత్తం పెట్టేస్తారు. లేదంటే ఇది పర్మనెంటా చూడాల్సి ఉంటుంది. ఇప్పుడైతే ఇది అయిపోతేనే ఇంకా మరి యూట్రఫ్ బాక్సెస్ అనేది పుష్ చేసుకుంటూ అయితే వస్తారండి. ఈ రోజుకి 2 ట్రాక్స్ అయితే రెండో ట్రాక్ కూడా మొత్తం తీసేసి రీప్లేస్ అయితే చేశారు. అది ఐరన్ ట్రాక్ గ్రిడ్డర్ ట్రాక్ అయితే పెట్టేశారు. ఫుల్ క్రౌడ్ అయితే ఉండిందండి, అందరు కూడా వచ్చారు చూసేకి అంతా కూడా. ఇది అయిపోతేనే ఈవినింగ్ వచ్చేసి ఈరోజు ఈవినింగ్ అంతా కూడా క్రేన్ మళ్ళీ డిస్మాండిల్ అయితే మొత్తం అంతా చేసేసారండి. క్రేన్ డిస్మాండిల్ అయితే చేసేసారు. మరి ఇదంతా అయిపోయినాక వర్క్ మరి అయితే వస్తుంది. ఇది ఎలా చేస్తారు, యూట్రఫ్ బాక్సెస్ ఎలా పుష్ చేస్తారు, ఇక్కడ మళ్ళా పీడీసీ దగ్గర మల్లేశ్వర్ రోడ్డు, ప్రకాష్ రోడ్డు దగ్గర అంతా కూడా మరి బ్రిడ్జి టైప్లో అంటే వాళ్ళు క్రాస్ చేసుకోవడానికి నిర్మిస్తారా లేదా అంతా కూడా చూద్దాం. ఇది ఒకటి అయిపోతే మొత్తం అంతా కూడా కంప్లీట్ అయిపోయినట్లు అండి. టవర్ క్లాక్ బ్రిడ్జ్ కంప్లీట్ అయిపోయింది ఆల్రెడీగా. ఇంకా అండర్ పాస్ వర్క్ కూడా కంప్లీట్ అయిపోయినట్ల. మనకి ఇంకా సప్తగిరి సర్కిల్ దగ్గర నుంచి సూర్యనగర్ సర్కిల్ వరకు ఇదైతే పెండింగ్ ఉంటుంది. అలాగే రోడ్స్ అన్నీ కూడా అండి, సూర్యనగర్ సర్కిల్ కానీ, తర్వాత అశోక్ నగర్ బ్రిడ్జ్ కానీ, రుద్రంపేట బ్రిడ్జ్ కానీ అవన్నీ కూడా తొందరలోనే మొత్తం మంది కంప్లీట్ అయిపోతాయి. అవన్నీ కూడా మీకు వీడియో అయితే తీసి పెడతానండి. సూర్యనగర్ రోడ్ కూడా ఆల్మోస్ట్ ఆల్ స్టార్టింగ్ నుంచి అంటే మనకు జీవన్ జ్యోతి హాస్పిటల్ ఉంది అంటే పాతది, అక్కడ నుంచి మొత్తం అంతా కూడా ఆల్రెడీగా సిమెంట్ రోడ్ అయితే వేశారు. ఇక్కడ కొంచెం ఉంటే మనకు సూర్యనగర్ సర్కిల్ దగ్గర నుంచి మనకు అప్ టు పోయే చోట కూడా కొంచెం కొంచెం అయితే వర్క్ అయితే జరుగుతుంది. అది కూడా మీకు అయితే ఒకసారి అప్డేట్ అనేది ఇస్తాను. ప్రజెంట్ అయితే మీరు చూడొచ్చు, లిఫ్ట్ చేసి మొత్తం అంతా కూడా అది బ్రిడ్జ్ ఐరన్ గ్రిడ్డర్ అయితే పెడుతున్నారు. మీరు కూడా చూడొచ్చు. చాలా మంది వర్కర్స్ ఉన్నారండి. యువతల సైడ్ అవతల సైడ్ కూడా అది తాళ్ళ సహాయంతో లాగుతున్నారు. అంటే కంట్రోల్గా బ్యాలెన్స్డ్గా దానికి మీద పెట్టుకుంటూ వస్తున్నారు. అది ఎందుకంటే క్రేన్కి ఎత్తినప్పుడు లిఫ్ట్ చేసినప్పుడు అవతల యువతల అనేది మనకి మూవ్ అవుతూనే ఉంటుంది. అలా మూవ్ కాకుండా స్టడీగా అది ప్లేస్ కావడానికి అవతల సైడ్ యువతల సైడ్ తాళ్ళతో అయితే మీరు పట్టుకున్నారు వాళ్ళు చూడొచ్చు. వచ్చేసి ఎస్ఆర్సి డిపార్ట్మెంట్ కానీ, రైల్వే డిపార్ట్మెంట్ వాళ్ళు కానీ అందరూ కూడా అయితే ఉన్నారండి. అందరూ కూడా వీళ్ళు సహకరించి తొందరగా ఇది రైల్వే ట్రాక్ అనేది చేస్తున్నారు పర్మిషన్ ఇచ్చిన టైంకి. ఎందుకంటే మరి రైళ్ళు రాకపోకలు జరగాలని చెప్పేసి ఇన్ టైంలోనే కంప్లీట్ అయితే చేసేసారు. ఓకే అండి, చూడండి లిఫ్ట్ అయితే చేసి దానిలోకి అయితే ప్లేస్ అయితే చేస్తున్నారు కింద పక్కనకి. మొత్తం అంతా చూడండి, జనాలు అందరూ కూడా ఎలా చూస్తున్నారు, పబ్లిక్ అంతా కూడా వచ్చారు చూడటానికి. ట్రాక్ కటింగ్ అంతా కూడా చూడలేదు కాబట్టి అందరూ కూడా వచ్చారు చూసేకి. ఇంకా అది బాక్సెస్ కూడా జరిపేది అయితే కొంచెమే జరిపారు. ప్రజెంట్గా అయితే 1.5 మీటర్ 2 మీటర్స్ అయితే జరిపారు ఆ రోజు. తర్వాత అయితే ఇంకా జరపలేదు. ఇంకా అది వాళ్ళు ప్లేస్మెంట్ అయితే చేసుకుంటూ వస్తున్నారు. అవన్నీ కూడా ఎలా చేస్తారో అంతా కూడా చూద్దాం తొందరలోనే. ఇది ఒకటి కంప్లీట్ అయిపోతే టోటల్గా కంప్లీట్ అయిపోయినట్లే.
ఓకే అండి, ప్రెజెంట్ అయితే ఇదే అప్డేట్. మరో వీడియోతో మరి కలుస్తాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్. బాయ్, జై హింద్, జై శ్రీరామ్.